ఫేస్ టు ఫేస్కు స్వాగతం. దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి, మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతారు. మరి తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందా? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, మీరు తెలంగాణలో మాటిమాటికి పదే ఈ ప్రభుత్వం కూలిపోతుంది లేదా కూలుస్తామన్న సంకేతాలు వచ్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నిజానికి మీరు ప్రభుత్వాన్ని కూలుస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే కూలిపోతుందని మీ భావన? ప్రభుత్వాన్ని కూలుస్తామనేటువంటి మాట ఏనాడు కూడా మేము చెప్పలేదు. అది కూలుతుందా నిలబెట్టుకుంటా అనేది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద ఆధారపడి ఉన్నది. ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఉచితాలు ఈ 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ హామీలు నిలబెట్టుకొని ఎన్నికల్లో పోయి ప్రజా తీర్పు పొందాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టుగా మోదీ, లక్ష్మణ్ గారు, మీరు కేవలం గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది? మీరు ఏ దృష్టితో చెప్తున్నారు అసలు ప్రభుత్వం కూలిపోతుందని? ప్రభుత్వం కూలాలని మేము కోరుకోవటం లేదు. 5 సంవత్సరాలు పాలించాలని మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ మయమైపోయిందో, ప్రజలు ఇవాళ మోదీకి బ్రహ్మరథం పడుతున్నారో, కాంగ్రెస్ అడ్రస్ దేశవ్యాప్తంగా కూడా గల్లంత అయిపోతుంది. ఢిల్లీ లేని కాంగ్రెస్ గల్లీలో అవసరమనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి మేము కూలుస్తామని, కూలాలని కూడా కోరుకోవట్లేదు. ఏక్నాథ్ షిండే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఏక్నాథ్ షిండేని కాంగ్రెస్ పార్టీలో తనకు తాను తయారవుతాడా లేదా బీజేపీ చేస్తుంది ఏక్నాథ్ షిండేని? ఇప్పుడు ఏక్నాథ్ షిండేలు తయారవుతారా ఆ ప్రభుత్వంలో, లేదా మీ నోటి నుంచి వచ్చింది అజిత్ పవార్లు తయారవుతారా, అశోక్ చవాన్లు అయిపోతారా, అది మేము చెప్పలేము. కాలమే నిర్ణయిస్తుంది. ఒక అభద్రతా భావంతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, నాయకులు మా ప్రభుత్వం కూలిపోదు, మా ప్రభుత్వం మనుగడ కొనసాగుతుంది అని పదే 90 రోజులు కాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, హామీలు నెరవేర్చండి, ఆ రకంగా ప్రజా తీర్పు పొందండి, సజావుగా పాలించాలని కోరుకుంటాం. కానీ ఖచ్చితంగా మాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేశమంతా కూడా మోదీ మయమైన తర్వాత 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి మార్పుల్లో డబుల్ ఇంజన్ సర్కార్కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు మార్గం సుగమం అవుతుంది. అందులోనే మీరు చెప్తున్నారు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ని తెలంగాణలో ఏ విధంగా తీసుకొస్తుంది? మీరు మహారాష్ట్రలో కానీ, గతంలో అనేక రాష్ట్రాల్లో, కర్ణాటకలో ఒకసారి ఇంతకు ముందు చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, రకరకాల రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చిన ఘనత బీజేపీకి ఉంది. అదే తరహాలో ఈడ చేస్తారా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణలో ఎట్లా తెస్తారనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత? ఒక్క ఎమ్మెల్యే లేని త్రిపురలో మేము అధికారులకు వచ్చాము. ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత, తద్వారా అభివృద్ధి ఎజెండాతో మోదీ గారి యొక్క ఈ యొక్క పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి ఒక అంశంతో 2 సార్లు స్వతహాగా మేము వచ్చాం. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు 2 కలిసి పోటీ చేసిన 2సారి మేము గెలిచాం. కాబట్టి ఇవాళ 8 మంది ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు సంవత్సరానికి వస్తుందా, 2 సంవత్సరాలు మేము చెప్పడం. రేపు జరిగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్కే మార్గం సుగమవుతుంది. మేము కోరుకునేది కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగలేకపోతే వాళ్ళ నిస్సహాయత, వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం, వాళ్ళ వైఫల్యాలే వాళ్ళ ప్రభుత్వం పట్ల వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల మార్పులు జరగవచ్చు. కానీ మేము మాత్రం కోరుకోవటం లేదు. కానీ ఎప్పుడు వచ్చినా జరిగినా డబుల్ ఇంజన్ సర్కార్కు మాత్రం ఇది మార్గం మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సుగమం అవ్వడం గ్యారంటీ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, మా ప్రభుత్వం టచ్ చేస్తే మానవ బాంబులు అవుతామని ఆయన ఒక ప్రకటన చేశారు నిన్న మహబూబ్ నగర్ వేదికగా. దీన్ని ఎట్లా చూస్తారు లక్ష్మణ్ గారు? మేమేం టచ్ చేయము, ప్రజలే టచ్ చేస్తారు. ప్రజల మీద ప్రజలు టచ్ చేయడం వేరు, బీజేపీ టచ్ చేయడం వేరు. దీనికి రెండింటికి సారూప్యత ఉంది. మేము ఏనాడు కూడా ప్రభుత్వం టచ్ చేయము, టచ్ చేయదలుచుకోలేదు. ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తారా? మేము తయారు చేయం. వాళ్ళంతా తయారైతే దానికి మేము తప్పు వాళ్ళని ఆహ్వానిస్తారా? ఏక్నాథ్ షిండేలు, అజిత్ పవార్లు వస్తే మీరు అక్కున చేర్చుకుంటారా? భవిష్యత్తులో ఏమి జరుగుతుందని నేను చెప్పదలుచుకోలేదు. మీరు నిజంగా ప్రజలను ఏ రకంగా ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చి నమ్మబలికి ఆచరణకు అమలుకు సాధ్యంగానటువంటిది హామీలు వేలంపాట మాదిరిగా బీఆర్ఎస్ మేము 5,000 ఇస్తామంటే 10,000 అంటే మేము 15,000 రైతు బంధు, ఈ రకంగా వేలంపాట మాదిరిగా మీరు ఇచ్చిన హామీలు, మీకున్నటువంటి బడ్జెట్ మీరే అన్నారు మొత్తం అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ అప్పుల మీద వడ్డీలు కట్టలేక ఇవాళ సతమతం అవుతుంది, వనరులు లేవని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు చూస్తే, గ్యారెంటీలు చూస్తే ఇంకా దాదాపు లక్షల కోట్ల రూపాయలు
ఈ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? ఎక్కడి నుంచి ఈ ఆదాయాలు వనరులు అంటే ప్రజల మీద పన్నులు వేస్తారా, లేదా మద్యాన్ని ప్రవహింపజేసి మద్యం మీద ఆదాయాన్ని సమకూర్చుకుంటారు? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు బీజేపీ వ్యతిరేకమా? సంక్షేమ పథకాలు అవసరం లేదనుకుంటున్నారా? లోక్సభ ఎన్నికల్లో సంక్షేమ పథకాల వైపు వెళ్ళడం లేదా బీజేపీ? ఇవాళ మోదీ ప్రభుత్వానికి మించి ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు తీరులో ఒక్క రూపాయి మధ్య దళారి పాత్ర లేకుండా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ 10 సంవత్సరాలు 31 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా, కేంద్రం ద్వారా ఈ పేద ప్రజల బ్యాంక్ ఖాతాలు. అదే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారే స్వయంగా చెప్పినారు, నేను ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి 100 రూపాయలు పేదవాడికి పంపిస్తే 85 రూపాయల మధ్యలో దళారులు కాజేస్తున్నారు, 15 రూపాయలు మాత్రమే పేదవాడికి దక్కు. అది కాంగ్రెస్ జమానా, అది రాజీవ్ గాంధీ పాలన, అది వ్యత్యాసం. ఇవాళ మోదీ గారు అంటే జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్. 23 సంవత్సరాలండి ఇవాళ మోదీ గారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి గుజరాత్, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి. ఈ భూప్రపంచంలో చూపించండి, ఇవాళ ఏ ఒక్క చిన్న ఆరోపణ లేకుండా, మచ్చ లేకుండా, మరక లేకుండా ఇవాళ సజావుగా పాలన సాగుతుంది. అవినీతికి దర్దాపులు రానిక ఉన్నాడంటే దట్ ఈజ్ మోడీ. అందుకనే మోడీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. కానీ మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, 3 నెలల నా పాలనకు లోక్సభ ఎన్నికల్లో రాబోయే ఫలితాలు రెఫరెండం అంటున్నారు. దానికి బీజేపీ సిద్ధమా? నేను వాళ్ళు సవాల్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోండి. మీరు 14 సీట్లు గెలుస్తామంటున్నాం. 14 సీట్లలో ఏ ఒక్క సీటు తగ్గినా మీ రెఫరెండం నుంచి మీరు తప్పుకునేట్టు అవుతుంది. అప్పుడు నైతిక బాధ్యత వహించి మీరు ప్రభుత్వం తప్పుకుంటారా, ఆ విజ్ఞత మీ మీద వదిలేస్తున్నాం. కాబట్టి ఇది రెఫరెండంగానే ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే 100 రోజుల్లో అమలు చేస్తున్న గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రజల తీర్పుకు శిరసావించాలి. రెఫరెండంగానే ఖచ్చితంగా మీరు భావించాలి. కానీ 6 గ్యారెంటీల విషయంలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఒక గ్యాస్ సిలిండర్కు సంబంధించిన అంశం కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ మేము అమలు చేస్తున్నాం. ఎందుకు ప్రజలు ఓటు వేయరు? కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత ఉందని చెప్తున్నారు. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన హామీలకు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత వ్యత్యాసం. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చెందంగా ఇవాళ ఏమంటున్నారు, 200 యూనిట్ల వరకు ఫ్రీ, 201 అయితే మొదటి నుంచి మేము ఛార్జ్ చేస్తామంటున్నారు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు వాడే వాళ్ళు ఎంతమందో మీరు ఆలోచన చేయండి. రెండవది సిలిండర్, అందేమో అందరికీ అన్నారు, మీ యొక్క హామీలు అందరికీ అన్నారు, ఇప్పుడు కొందరికే, అది కూడా షరతులతో కూడుకునే అన్నారు. 90 లక్షల మంది వాళ్ళ పేదవాళ్ళు రేషన్ కార్డులతో ఉంటే ఇవాళ మీ గ్యాస్ సిలిండర్ 40 లక్షల మందికే పరిమితం చేస్తూ అంటున్నారు. ఇవాళ ఇప్పటి వరకు రైతు బంధు ఊసే లేదు. ఇవాళ రైతులు అల్లాడిపోతున్నారు. రుణమాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ ఊసే లేదు. ఎన్నికలు సమయం వస్తుంది, షెడ్యూల్ ప్రకటించే రోజులు వస్తున్నాయి. మరి షెడ్యూల్ పేరు మీద మీరు దాటవేసే వైఖరి అవలంబిస్తున్నారా? 100 రోజులు లోపల చేయకపోతే బాధ్యత మీద కాదా? కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు అన్ని అందరికీ అన్నారు, ఇప్పుడు కొంతమందికే కొన్ని అని షరతులు విధిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని 14 సీట్లు గెలుస్తామని తొడగొడుతున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? మీరు పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ఇక్కడ కీలకమైన స్థానంలో ఉన్నారు, మీరేం చెప్తారు? దేశవ్యాప్తంగా ఖచ్చితంగా 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి కావడం గ్యారంటీ. ఇది మోడీ గ్యారంటీ. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని 3వ తీర్చిదిద్దడానికి ఇది మోడీ గారిని. తప్పకుండా కూడా ఈ 300 పైచీలకు గెలిచే దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పాత్ర బీజేపీ సభ్యులు గెలిపించి కానుకగా మేము మోదీ గారికి ఇస్తాం. లక్ష్మణ్ గారు, తెలంగాణలో మోడీ అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉంది. మోడీకి అందరూ సానుకూలంగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు తప్ప తెలంగాణ బీజేపీ నాయకులు పార్టీ పటిష్టత కోసం ఏం చేస్తున్నారు? ఒక్కొక్క నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు. మెదక్ జిల్లాలో మీ 2 నేతలు ఇటీవల రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అసలు తెలంగాణలో పార్టీని కాపాడుకునే దిశగా మీరు ప్రయత్నం చేయకుండా కేవలం మోడీ మీదనే నమ్మకం పెట్టుకొని మోడీతోనే ఓట్లు పడతాయని చెప్తున్నారు తప్ప బీజేపీ తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు చెప్పినట్టుగా ఏ పల్లెకు పోయినా, ఏ వాడకు పోయినా, మొన్న మేము స్థానికంగా ఉండేటువంటి అంశాల మీద ప్రభావితమై మేము ఓట్లేసాము, గెలిపించుకున్నాము. కానీ దేశ భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ గారు అవసరం అనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రేపు 12వ తేదీ నాడు అమిత్ షా గారు తెలంగాణకు రాబోతున్నాం. ప్రధానంగా మనకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి బూత్ స్థాయిలో ఉండేటువంటి పోల్ మేనేజ్మెంట్ కోసం బూత్ అధ్యక్షులతో
దాదాపు 25,000 30,000 మందితో ఇవన్నీ కాదు, ప్రత్యక్ష మీ నాయకుల మధ్య ఉన్న 4-5 వేల మీద లెక్క పెట్టే సీనియర్ నాయకుల మధ్య సయోధ్య లేదనేది బీజేపీ నేతలు. ఎవరైతే మీరు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారో అభ్యర్థులను ప్రకటించిన దగ్గర కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. దీన్ని చక్కబెట్టడానికి మీరేం చేస్తారు, ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఇవాళ సమన్వయంతోనే అందరం కూడా ఇవాళ గెలుపు దిశలో ఉన్నప్పుడు పోటీతత్వం పెరిగింది పార్టీలో అభ్యర్థులు. అందులో గణనీయంగా ఇవాళ బీఆర్ఎస్ నుంచి కూడా మేము పోటీ చేస్తాం, మోదీ గారు దేశానికి అవసరం, మాకు బీజేపీ టికెట్ కావాలని కోరుతున్నాం. కాబట్టి మేము అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి గెలుపు గుర్రాలను, అది మోదీ గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి తెలంగాణలో కూడా గుజరాత్ తరహా ఉత్తరప్రదేశ్ తరహా అభివృద్ధికి పేదల సంక్షేమానికి పెద్దపీట వేసేదానికి మోదీ గారు అవసరమని ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్న తప్పితే ఇవాళ మేము ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా సమన్వయం. ఇవాళనే తెలంగాణ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఇవాళ అందరితో 36 డిపార్ట్మెంట్లు వేశాం. ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా సూక్ష్మంగా ఆలోచన చేసి ప్రతి ఓటును ఇవాళ లబ్ధిదారుల సంఖ్య కూడా తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం అందించిన పథకాలు లబ్ధి పొందిన వాళ్ళతో నేరుగా వాళ్ళతో సంప్రదిస్తాం. మోదీ గారికి సమర్థన ఇవాళ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఈ దేశమే నా కుటుంబం అని. ఈ ప్రతిపక్షాలు ఏంటిది, ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ తోటి ఎవరి కోసం పనిచేస్తుంది? కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనో, లేదా కేసీఆర్ బిడ్డను ముఖ్యమంత్రి చేయాలనో, మంత్రులు చేయాలనో వారు తాపత్రయపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనో. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తారు. ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మణ్ గారు కూడా ప్రధానమంత్రిని మోడీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ అవసరం అంటున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఈ పార్టీలు మా నాయకుల బిడ్డల భవిష్యత్తు కోసం మేము గెలవాలంటున్నాం. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి నేను సవాల్ చేస్తున్నాను, మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అని చెప్పి బాహటంగా ప్రచారం చేయండి రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజలు బెరీజు వేసుకుంటారు, ఎక్కడ నరేంద్ర మోడీ, ఎక్కడ రాహుల్ గాంధీ, నక్కకు నాగలోకానికి తేడా. కాబట్టి ఖచ్చితంగా మీ నాయకుడు ఎవరు చెప్పండి, తేల్చండి మా ప్రధానమంత్రి అభ్యర్థి. మేము చెప్తున్నాం ఇవాళ మా ప్రధానమంత్రి అభ్యర్థి మోదీ గారు ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి అవుతాడు. దేశాన్నే ఆర్థికంగా 3వ ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే తీసుకొని ఇది మోడీ గ్యారంటీ కూడా చెప్తాను నేను. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరైనా పార్టీలోకి రావాలన్నా బయటికి పంపాలన్నా కానీ చాలా కఠినంగా ఉంటుంది బీజేపీ సిద్ధాంతం అంటారు. కానీ తెలంగాణలో నిన్న బీజేపీలో చేరిన వారికి మళ్ళీ ఈరోజు టికెట్ ఇచ్చారు, ఇద్దరు కూడా ఇచ్చారు. నాగర్ కర్నూలుకు సంబంధించింది కానీ జైరాబాద్కు సంబంధించి కానీ. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ నియమ నిబంధనల నుంచి సరళతరం చేస్తుందా, లేదా ఈజీగా ఎవరైనా వచ్చిపోవచ్చు బీజేపీలోకి అనే సంకేతాలను ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇవాళ తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా మోదీ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మోదీ గారు నిబద్ధతతో నిజాయితీగా దేశానికి చేస్తున్న మేలు, వారు ఇచ్చిన మాట నిలబెట్టి అసాధ్యం అనుకునే వాటిని సాధ్యం చేశాడు. 370 ఆర్టికల్ రద్దు కానీ, ముస్లిం మహిళల విడాకుల చట్టం రద్దు కానీ, లేదా 33% మహిళలకు రిజర్వేషన్ భూమిలో. బీజేపీలో నాయకుల కొరత ఉందని కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలను తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అంటున్నారు ఎక్కడైతే బీజేపీ గెలిచే అవకాశం ఉందో అక్కడ నామమాత్రపు అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పెడుతుంది. ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం అని చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ చచ్చిన పాము గురించి ఎక్కువ మాట్లాడడం వృధా అండి. ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఒక ముగిసిన అధ్యాయం, అది గత చరిత్ర మాత్రమే. ఈ తెలంగాణలో ఇవాళ మీరు చూస్తున్నారు, మహారాష్ట్రలో మొత్తం తాళాలు వేశారు వాళ్ళ కార్యాలయాలకు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్నారు. భారత్ అంటే ఇవాళ ఈయన ఉట్టికెక్కని ఆయన ఆకాశాన్ని చిచ్చిన వేసినట్టు భారతదేశంలో ఒరగబెడతానని చెప్పి పోయి ఇవాళ మొత్తం అన్ని తాళాలు ఇస్తారు. ఎక్కువ సమయం పట్టదు, తెలంగాణ భవన్ కూడా తాళం పడే రోజు టూలెట్ బోర్డు పెట్టుకోవాలి, లేదా ఫస్ట్ సేల్ బోర్డు పెట్టుకోవాలి. మహారాష్ట్రలో ఇవాళ పరిస్థితి కల్లారా చూస్తున్నాం, తెలంగాణలో ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళ మాకు పోటీ కానీ కాంగ్రెస్ పార్టీ మీకు పోటీ ఉంటుందనా? బీఆర్ఎస్ ఓట్లు మీ వైపు తిప్పడానికి బీఆర్ఎస్ అభ్యర్థులు, మీరు సీరియస్గా ఉన్న అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులని ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే విధంగా నామమాత్ర అభ్యర్థులను పెడుతున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. అసలు బీఆర్ఎస్కి అనేది వాళ్ళ ఇక్కడ మచ్చుకు కూడా ప్రజలు సమర్థించే పరిస్థితి. అటువంటి పార్టీతో లోపాయికరణ మీకున్న చీకటి ఒప్పందాలు, మీకు బీఆర్ఎస్కు మజ్లిస్కు బీఎస్పీ ఏ రకంగా ఒకటికొకరు చీకటి ఒప్పందాలు చేసుకుని, రహస్య ఒప్పందాలు చేసుకొని దేశం మొత్తం మీరు చూస్తలేరా? ఇంటి కూటమి పేరుగా ఒక విపక్ష కూటమి ఏర్పరిచి మోడీకు హటావ్, మోడీకి హరావ్. ఎజెండా ఏంటిది? నేనే మోడీకు హటావ్. మీ ఎందుకు ఒక నీతి క్యా హే, నియత్ క్యా హే, నేతా కోన్ అంటే క్వశ్చన్ మార్క్. కాబట్టి మీ దగ్గర నాయకుడు లేదు, నిజాయితీ లేదు, విధానం లేదు. కాబట్టి ఇవాళ మోడీని ఓడించాలి. ఎందుకంటే
మీ కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్నాడు, మీ అవినీతి పాలన వ్యతిరేకిస్తున్నాడు, మీ బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టికర రాజకీయాలు, మైనార్టీలు బుజ్జగించి హిందువులను అవమానపరిచే విధానాలు తప్పుపడుతున్నాయి. కాబట్టి మోడీని ఓడించాలి. కాబట్టి ఇవాళ అందులో టీఆర్ఎస్ అతీతం కాదు, లేకపోతే ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిచేసిన ఉదంతాలు ఈ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఉమ్మడి రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో వాళ్ళు మంత్రిగా ఉన్నారు, కేంద్రంలో యూపీఏలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నారు. ఏం వరగబెట్టారు తెలంగాణకు? ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా తోడు దొంగలే. మిమ్మల్ని ఇద్దరిని సంధి కూర్చడానికి ఇవాళ మజ్లిస్ పార్టీ ఓసీ సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మనం విడిపోతే ఇవాళ మోదీ దేశంలో ఏ రకంగా ఇవాళ ప్రపంచంలో వీస్తున్నదో ఆ ప్రపంచం కూడా తెలంగాణ వీస్తున్నారు. మనం ఒకటి కావాలి అనే ఒక ఒడంబికలు రహస్యంగా చేసుకుంటుంది చీకటి ఒప్పందం మీరు మాత్రం. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు. మోడీ వచ్చిన సందర్భంగా రకరకాల ప్రచారం జరుగుతుంది. బడేబాయ్ అన్న దాన్ని బట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం, రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య ఉన్న బంధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? రమేష్ గారు, నరేంద్ర మోడీ గారు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఈ దేశ సమగ్ర అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి భిన్న ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేసే మనస్తత్వంతో ఉన్నటువంటి మోదీ గారు కాబట్టే 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ పెద్ద బలంగా లేకుండా ఇచ్చారు. ఇవాళ 2 ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవడంలో ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం బడేబాయ్ అంటే తప్పు లేదు, అది ఒక గౌరవప్రదంగా. ఆనాడు మూర్ఖంగా ఆనాడు కేసీఆర్ వివరిస్తే ఇవాళ అదే రేవంత్ రెడ్డి మూర్ఖంగా వివరించాలి మేము కోరుకోం. ఇవాళ నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు మర్యాదపూర్వకంగా అది స్వాగతం పలకాల్సిందే. మర్యాదపూర్వకంగా తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిధులు కానీ, బడ్జెట్ కానీ, అవసరాలు కానీ, లేదా ప్రజల ప్రాజెక్ట్స్ కానీ తప్పకుండా అడగాల్సిన అవసరం ఉంది. అందులో వయసు రీత్యా బడేబాయ్ అనడం తప్పలేదు. ఇవాళ అంత పెద్ద మనిషిని గౌరవించడం తెలంగాణ ప్రజలకు అది గౌరవం. గతంలో మీకు ఇచ్చిన ట్రీట్మెంట్కు, రేవంత్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్కు మధ్య భేదం చూసిన తర్వాత బీజేపీ నాయకులు కానీ, మోడీ గారు కానీ సంతృప్తి చెందినట్లు అనిపిస్తుందా మీకు? తెలంగాణ ప్రజలు ఏదైతే ఇవాళ మోదీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం వ్యక్తం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణలో మోదీ మా కుటుంబ సభ్యులని భావిస్తున్నారు. మేము మోదీ గారి ఒక కుటుంబ సభ్యులుగా అని భావిస్తున్నాం. కాబట్టి ఈ మోదీ గారి కుటుంబం సర్వత్రా వ్యాపిస్తున్నది దేశమంతా కూడా. ఎందుకంటే మొన్న ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాను. ట్రీట్మెంట్ కాదు, అది కనీసం మర్యాద. అది ఇవాళ రేవంత్ రెడ్డి కాకపోవచ్చు, ఇంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. అందరూ కూడా పార్టీలు ప్రభుత్వాలు వేరైనా కానీ ఆ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాము. గతంలో ప్రధానమంత్రులు కాంగ్రెస్ అయినప్పుడు మేము అదే మర్యాదపూర్వకంగా వెళ్ళి స్వాగతం పలికాం. రాష్ట్రపతులను గౌరవించాం. అదే రాజ్యాంగపరమైన హోదాలు ఉన్న వాళ్ళు గౌరవించడం కనీస మర్యాద. మీరు అంత అలౌకికంగా వివరించి రాజకీయాలనే ఏ రకంగా మీరు భ్రష్టు పట్టించారో అందుకనే ప్రజలు మిమ్మల్ని భ్రష్టు పట్టించారు బీఆర్ఎస్ను. కాబట్టి ఇవాళ రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ఆ రకంగా ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసే తప్పుదాలను పట్టడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. లక్ష్మణ్ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు, యాక్టివ్గా మాట్లాడుతున్నారు. గతం కంటే ఎక్కువగా పరుష పదజాలం ఉపయోగించి ప్రత్యర్థులపైన చీల్చి చెండాడుతున్నారు. ఈ మార్పుకు కారణం తెలుసుకోవచ్చా? లక్ష్మణ్ అనే వ్యక్తిలో మార్పు అనేది ఎప్పుడు కూడా ప్రజల కోసం, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేది. పార్టీ పెరుగుదలకు, పార్టీ విస్తరణ కోసం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి వ్యక్తిగా ఇవాళ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలనేటువంటి ఆతృతలో, ఆ విధమైనటువంటి అభిమానంతో ఇవాళ ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం మోదీ గారి అవసరాన్ని ఆ రకంగా మరి నేను చెప్పడానికే ఈ రకంగా ప్రజల ముందుకు వస్తున్నాను. అంతలో వ్యత్యాసం లేదు, తేడా లేదు, నాలో మార్పు కూడా లేదు. పదవుల కోసం ఏనాడు కూడా నేను రాజకీయాలకు రాలేదు. నేను ఈ రాజకీయంలో పార్టీలో చేరినప్పుడు 2 ఎంపీలు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఎమ్మెల్యేలు అవుతాం, లేకపోతే మా ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది, తెలంగాణలో కూడా ప్రభుత్వం వస్తుంది ఆశించి మేము ఏ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తున్నామో విలువలతో కూడుకున్న రాజకీయాలకే కట్టుబడి పనిచేసే వ్యక్తి ఈ లక్ష్మణ్. అంతేగాని పదవుల కోసమో, బాధ్యతల కోసమో, ఎవరికో బెదిరింపులకో లొంగిపోయో మాట్లాడే, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడేటువంటి నైజం ఉన్న వ్యక్తిగా ఇవాళ మీ ముందు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించింది తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది. ఇంకా అదే మాటకు కట్టుబడి ఉందా ఫ్యూచర్లో కూడా? అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ అంశం ఏ రకంగా ఉంటుందనేది మేము బేరీ చూసుకుని తప్పకుండా ప్రజల్లోకి వస్తాం. ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చే పరిస్థితి సంఖ్యాబలం వచ్చినట్టయితే ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రి చేసేవాళ్ళు. ఇవాళ మీరు చూస్తున్న మధ్యప్రదేశ్లో మేము చెప్పకుండా ఒక బీసీని ముఖ్యమంత్రి చేశాం. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొసలి కన్నీరు గారుస్తుందో మొదటి నుంచి కూడా బీసీలను అణిచివేసింది, రాజకీయంగా చిరిమివేసింది ఇది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు బీసీలు అవమానపరచడం, బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు వల్ల దాన్ని అటకెక్కించడం, మండల్ కమిషన్ సిఫార్సును రాజీవ్ గాంధీ పార్లమెంట్లో విభేదించడం, ఇవన్నీ కూడా చరిత్ర. ఆ చరిత్రను వెలుగులోకి తీసుకున్న సందర్భంలో మోదీ గారి మీద ఉన్న వ్యతిరేకతను
ఇవాళ ఏ రకంగా మీరు ఆ కోపాన్ని ఈ రాముడి మీద చూపిస్తున్నారు, అయోధ్య మీద చూపిస్తున్నారు, లేకపోతే వ్యక్తిగతంగా వారి కులాన్ని దూషిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు నమ్మేటువంటి 4 కులాలు మాత్రమే: యువ కులము, మహిళా కులము, రైతుల కులం, పేదరిక కులం. అంతేగాని ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మొన్న చూశారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ అంటాడు దక్షిణాది రాష్ట్రాలు కలిపి ఒక దేశం చేయాలి. అంటే ఈ విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీయా? ఇవాళ ప్రజలు గమనిస్తలేరా? అంటే దక్షిణాది ఒక దేశం కావాలనేది ఈ పార్టీకి ఇవాళ పాకిస్తాన్ మొత్తం పేరు మీద చీల్చింది మీ కాంగ్రెస్ పాత్ర అనేది ఈనాటి తరానికి తెలియదా? తెలుసుకుంటున్నారు. అందుకనే కాంగ్రెస్ అంటే చీదరించుకుంటున్నారు. మీ అధికారం కోసం ఎంతటికైనా దిగజారుతారనేటువంటి సర్వత్రా వ్యక్తమవుతుంది. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గెలిస్తే వాళ్ళ అనుచరులు ఆ అసెంబ్లీ ప్రాంగణంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే, అంటే తల్లి పాలు దాగి తల్లి గుద్దేటువంటి ఈ వ్యక్తులు, శక్తులు ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇవాళ సోనియా గాంధీ విమర్శించారు, సోనియా గాంధీ చర్యలు తీసుకోరు వాళ్ళ మీద. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఇవాళ. ఎస్ సార్. ఒకవేళ తెలంగాణలో బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే లక్ష్మణ్ గారు సీఎంకి అయ్యే అర్హత ఉందా లేదా? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని మా తాపత్రయం. ఖచ్చితంగా అధికారం రావడానికి మేము ఈ పార్టీ కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి అనేది సీఎం అర్హత అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం ఆ సమయంలో ఎంతమందికి ఉంది అర్హత అసలు తెలంగాణలో బీజేపీ? ఇవాళ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు లోబడి పనిచేసి ఆ రకంగా ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. ఇవాళ చాలామంది ఇవాళ పార్టీలో కొన్ని సంవత్సరాలు బడి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు. దేనికోసం అంటే ఈ భారతదేశాన్ని, ఈ భారత మాతను, తమ కీర్తి పతాకాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా మార్చాలంటే కళలు. ఆ కళలు సాకారమయ్యే రోజులు వస్తున్నాయి. అందుకనే ఇవాళ అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దేటువంటి వికసిత భారత్గా మోదీ గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని చేరుకోవడానికి మేమందరం కూడా సైనికులుగా ఇవాళ అండగా. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతారు లక్ష్మణ్ గారు అంటారు. రేవంత్ రెడ్డి 3 నెలల పాలన పైన వ్యక్తిగతంగా మీ కమెంట్. ఇవాళ 3 నెలల్లో నేను వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన మాట 100 రోజులు. కాబట్టి మొత్తం ఈ ప్రభుత్వాన్ని నేను 90 రోజుల్లో వ్యక్తిగా సీఎంగా రేవంత్ రెడ్డి ఎలా ఉన్నాడు? వ్యక్తిగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ప్రజాస్వామికంగా ముందుకు పోవాలని నేను భావిస్తా ఉన్నాను. ఎన్ని మార్కులు ఇస్తారు? ఒక 10 మార్కులకు గాను రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్ని మార్కులు ఇస్తారు? ఇవాళ మార్కులు వేసేంత స్థితి ఇంకా రాలేదు. 90 రోజుల్లో ఇంకా పరీక్షలు పూర్తి కాలేదు. ఇంకా కనీసం క్వార్టర్ ఫైనల్స్ కూడా కాలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, రిఫరెండానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది అప్పుడు తెలుస్తాం. అప్పుడు ఖచ్చితంగా మార్కులు నిజంగా ఈ రిఫరెండంకు కట్టుబడి 14 సీట్లు కలిస్తే అప్పుడు నేను తప్పకుండా మార్కులు వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు నిజానికి కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా చెప్పుకోవచ్చును. తెలంగాణలో వచ్చే ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు తేల్చబోతున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది తప్ప బీజేపీ కాదు. ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరుతుందని లక్ష్మణ్ గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఫేస్ టు ఫేస్ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి.